రోడ్డు ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా 2-వీలర్ ఎలక్ట్రికల్ బైక్స్ షోరూమ్ ప్రారంభించదని రివర్ కంపెనీ గత 5 సంవత్సరాలుగా మరి బెంగళూరు బేస్డ్గా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. అలాగే మోడల్స్ కూడా చూస్తే చాలా బాగా డిజైనింగ్ కానివ్వండి, గతంలో ఎప్పుడు చూడని మోడల్స్ కూడా నేను ఇవాళ చూస్తూ ఉన్నాను, చాలా బాగున్నాయి. మా సోదరుడు హరి గారు కన్నాలి, వాళ్ళ అబ్బాయి శ్రవణ్ గారు ఇప్పటికే విజయవాడ కానివ్వండి 2 చోట్ల ఈ షోరూమ్స్ ఆల్రెడీ ప్రారంభించారు. వాళ్ళు గుంటూరులో ప్రారంభిస్తూ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ కూడా తెనాలి కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ మనందరూ కూడా తెలిసిపోయి ఉంది వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం, మరి గ్యాస్ సంక్షోభం కానివ్వండి, అలాగే పెట్రోల్ కానీ డీజిల్ సంక్షోభాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం కూడా కొద్దిగా మార్పు రావాలి మనలో కూడా. ఇవాళ మనకు వచ్చే ప్రోడక్ట్ ఏదైనా సరే ఇవాళ 85% మనం దిగుమతి చేసుకోవాలి. అంటే ఒక 10 రోజులు 15 రోజులు ఆ షిప్మెంట్స్ కనుక రాకపోతే మనకి డీజిలు, మరి పెట్రోల్ కానీ ఆ గ్యాస్ కానీ ఎంత కొరత ఉంటుందో స్పష్టంగా ఈరోజు చూస్తున్నాం. ఇంకా మనకి ఆ కొరత కనబడతామని కొన్ని దేశాల్లో అయితే ఆల్రెడీ ఎమర్జెన్సీ కూడా విధించడమే. ఇవాళ మనం కూడా మార్పు చేసుకోవాలా ఇవాళ. ఎందుకంటే సోలార్ కానీ అన్నీ వచ్చినాయి, ఎలక్ట్రికల్ వచ్చినాయి కాబట్టి మన ఇళ్లలో పెట్టుకుంటే ఆ ఛార్జింగ్ చేసుకుంటే తెల్లారికి మనం బైకులు కానీ కార్లు కానీ మరి ఒక దాని మీద డిపెండ్ లేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ ఎలా చాలా వరకు ఎలక్ట్రికల్ వాహనాల మీద వెళ్తున్నారు. మరి మేము కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఎలక్ట్రికల్ మీద వెళ్ళండి. ఎందుకంటే దీని మూలంగా దేశానికి కూడా చాలా ఫారెన్ కరెన్సీ మిగులుద్ది. వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళు మనం చేసుకుంటే ఇంపోర్ట్స్లో 50%, 40%, 50% కేవలం ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ మీదే మనం చేసుకుంటాం. ఇప్పుడైతే ఫారెన్ కరెన్సీ కనుక మనకి ఇది మిగులుతో ఆటోమేటిక్గా దేశంలో మన రూపీ బలపడతాం. కాబట్టి మనం కూడా అందరం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పి ఎలక్ట్రికల్ వాహనాల మీద చేయాలని. అలాగే ఈరోజు నూతనంగా మరి షోరూమ్ ప్రారంభించిన మా సోదరుడు శ్రావణ్ గారికి, హరి గారికి ఇద్దరు కూడా హృదయపూర్వకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాం.